ఓం నమో సూర్యనారాయణాయ నమ. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం అక్కడ ఉంది. భారతదేశంలోని చాలా అరుదైన సూర్య దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఈ ఆలయం చరిత్ర, శిల్పకళ మరి విశేషతల వల్ల భక్తులకు మాత్రమే కాకుండా చారిత్రక ప్రాముఖ్యతను కోరుకునే వారికి కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఆలయ చరిత్ర: అరసవెల్లి సూర్య దేవాలయాన్ని కళింగరాజు మంద్రరాజు 7వ శతాబ్దం కాలంలో నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఆలయం శ్రీ మయూరవర్మ అనే రాజవారిచే పునరుద్ధరించబడినట్లుగా విశ్వసిస్తారు. ఆలయం కళింగ శిల్పకళా శైలిలో నిర్మించబడింది. ప్రాచీన కాలంలో సూర్యారాధన ముఖ్యంగా వైద్యోపచారంగా భావించబడింది. ఈ ఆలయంలో రథసప్తమి సందర్భంగా జరిగే ఉత్సవాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అత్యంత ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటంటే, ఇక్కడ సూర్యకిరణాలు స్వామివారి విగ్రహాన్ని తాకే విధంగా నిర్మాణం చేశారు. ప్రతి సంవత్సరం మార్చి మరి సెప్టెంబర్ నెలల్లో సూర్యుని కిరణాలు ప్రత్యక్షంగా గర్భగుడిలోని విగ్రహాన్ని తాకుతాయి. ఇది ఆలయ నిర్మాణంలో శాస్త్రసమ్మతమైన ఖగోళ విజ్ఞానాన్ని సూచిస్తుంది. 2 భారతదేశంలో అరుదైన సూర్య దేవాలయాల్లో ఇది ఒకటి. కోణార్క ఒడిశాలో ఉంది. మోదేరా గుజరాత్తో పాటు ఇక అరసవెల్లి మాత్రమే ప్రధాన సూర్య ఆలయంగా గుర్తించబడింది. పట్టణానికి పేరు ఆలయమే. అరసవిల్లి అన్న పేరు హరసవిల్లి, ఆనందాన్ని ఇచ్చే స్థలం అనే పదం నుండి రూపాంతరం చెంది అరసవిల్లి అయింది. హరసవిల్లి అలా అరసవిల్లి అయింది. 4వది స్వామివారి పేరు. ఇక్కడ సూర్యనారాయణ స్వామిని పద్మనాభుడు సంధ్యావందనంలో పలికే ఆదిత్య రూపంగా పూజిస్తారు. 5వది రథసప్తమి ఉత్సవం. ఈ రోజున లక్షలాది మంది భక్తులు అరసవెల్లికి చేరుకుని స్వామివారి దీవెనలు పొందటానికి ఉత్సాహంగా హాజరవుతారు. ఈ రోజున సూర్యుని రథాన్ని ప్రతీకాత్మకంగా ఊరేగించడమే కాదు, స్నానము, జపము, ధ్యానము వంటి శుద్ధి క్రియలు కూడా చేస్తారు. భక్తులు నమ్మే విశ్వాసం ఏమిటి అంటే, చర్మరోగాలు, కంటి సమస్యలు వంటి అనారోగ్యాలు ఉన్నవారు ఇక్కడ స్వామిని దర్శించి తీర్థాన్ని సేవిస్తే ఆరోగ్యం చేకూరుతుంది అని నమ్మకం. నిత్యం సూర్య నమస్కారాలు చేయటం వల్ల జీవితంలో వెలుగు, ఉజ్వలత వస్తుందని భక్తులు విశ్వసిస్తారు. అరసవెల్లి సూర్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్ళడం చాలా సులభం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం పట్టణం నుండి సుమారు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీకాకుళం పట్టణం నుండి అక్కడికి చేరుకోవటానికి మార్గాలు: 1 రైలు మార్గం. మీ దగ్గరలో ఉన్న స్టేషన్ నుండి శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్ వరకు రైలు బుక్ చేసుకోవచ్చు. ఈ స్టేషన్ నుంచి అరసవెల్లి ఆలయం వరకు 8-10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. స్టేషన్ నుండి ఆటో లేదా క్యాబ్ తీసుకుని ఆలయానికి చేరవచ్చు. 2వది రోడ్డు మార్గం. శ్రీకాకుళం బస్టాండ్ నుండి ఆటో, షేరింగ్ ఆటోలు లేదా ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు శ్రీకాకుళం వరకు బాగా అందుబాటులో ఉంటాయి. విశాఖపట్నం నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి దారి మొత్తం నేషనల్ హైవే మీదుగా ఉంటుంది. 3వది విమాన మార్గం కూడా ఉంది. విశాఖపట్నం విమానాశ్రయం మీకు దగ్గరలో ఉన్న ఎయిర్పోర్టు. అక్కడి నుంచి టాక్సీ లేదా బస్సు ద్వారా శ్రీకాకుళం, అరసవెల్లి చేరుకోవచ్చు. దాదాపు 3-4 గంటల ప్రయాణం. ఒకరోజు ప్రణాళిక వేసుకుంటే ఉదయం శ్రీకాకుళం చేరుకోవటం, అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శనం చేసుకోవటం, సమీపంలో ఉన్న శ్రీ ముక్తినాథేశ్వరాలయం, త్రివేణి సంగమం, శ్రీకాకుళం కోట వంటి ప్రదేశాలు కూడా
చూడవచ్చు. తిరిగి సాయంత్రం విశాఖపట్నం వెళ్ళడం లేదా రాత్రికి శ్రీకాకుళంలోనే వసతి. అరసవిల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం భగవంతుడైన సూర్యదేవుని మహిమాన్విత క్షేత్రం. భారతదేశంలో అరుదైన సూర్యాలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ సూర్యుని కిరణాలు నేరుగా విగ్రహం పడే అద్భుతం ఏటా జరుగుతుంది. ఉషోదయ కిరణాలతో సమస్త జీవకోటిని నవచైతన్యంతో ఉంచుతున్న ఆ సూర్య భగవానుడికి నిత్య పూజలు జరుగుతున్న ఆలయం అరసవల్లి. ఈ ఆలయంలో భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలు తొలగి హర్షంతో వెళతారు. ఈ క్షేత్రానికి ఘనమైన చరిత్ర ఉందని స్థల పురాణం చెబుతోంది. ఆలయం తొలుత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం. ఈ దేవాలయం సంవత్సరానికి 2 పర్యాయాలు సూర్యకిరణాలు ఉదయ సంధ్యల్లో గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు పాదాలకు సోకేలా నిర్మించబడటం ఒక ప్రత్యేకత. అరసవల్లి దేవస్థానం ప్రాంగణం అనే వెట్టి మండపం, ధ్వజస్తంభం నుంచి సుదర్శన ద్వారం మధ్యలో తొలి కిరణాలు గర్భగుడిలోకి మూల విరాట్టు ఆదిత్యుని శిరస్సును స్పృశిస్తాయి. ఇక్కడ ముఖ్యంగా రథసప్తమి నాడు లక్షల్లో భక్తులు ఇక్కడికి వస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఉత్తరాయణ దక్షిణాయన మార్పుల్లో భాగంగా ప్రతి ఏటా మార్చి 9, 10, 11, 12 తారీఖుల్లోనూ, అక్టోబర్ 1, 2, 3, 4 తేదీల్లోనూ స్వామివారి ధ్రువమూర్తిపై ఆదిత్యుని తొలి కిరణాలు తాకుతాయి. ఇవి ఇక్కడ అరసవెల్లిలో ఉన్నటువంటి విశేషాలు. మరి ఆ పేరు ఎలా వచ్చింది, అసలు పేరేంటి, అది ఎలా మార్పు చెందింది, ఆయన్ని ఆరాధిస్తే వచ్చే ఫలితాలు ఏమిటి, అది ఎక్కడ ఉంది, దానికి మార్గాలు అన్నీ కూడా దాని సూర్యనారాయణమూర్తి విశేషాలు, ఆలయ చరిత్ర అన్నీ కూడా మనకి తెలియజేశారు. ఓం నమో సూర్యదేవాయ నమః.